ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: స్వామి, ఒక ప్రక్కన విలువైన ఆధ్యాత్మికం ఉంటే వేరొక ప్రక్క స్నేహితులు, బంధువులు లోకం వైపు దృష్టిని మరలించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది ఒక విధంగా వారి తప్పు కూడా కాదు. నా దోషాన్ని ఒప్పుకుంటున్నాను. ఈ సంఘర్షణలో నేనేం చేయాలి? బాబా: అసలు లోకంలో ఈనాడు నిజమైన స్నేహితులు లేనే లేరు. ఎవరి స్నేహితులు? ఎన్నాళ్ళు? కాలేజీలో చదివేంతవరకే కదా. ఆ తర్వాత ఎవరికి వారి యమునా తీరే. నీ తండ్రి మంచి పదవిలో ఉండి నీ జేబులో పైకం దండిగా ఉన్నంతకాలం అందరూ హలో హలో అంటూ దగ్గర చేరుతారు. తండ్రి రిటైర్ అయిన తర్వాత, జేబులు ఖాళీ అయిన తర్వాత కనీసం గుడ్ బై చెప్పేవారు కూడా ఉండరు. మైత్రి అనగా త్రికరణ శుద్ధిగా స్నేహం చేయటం. అలాంటి వారు ఉన్నారా? ఈ లోకంలో లేనే లేరు. నిజమైన స్నేహితుడెవరు? గాడ్ ఈజ్ ద ఓన్లీ రియల్ ఫ్రెండ్. గాడ్ ఈజ్ ద ఓన్లీ ట్రూ ఫ్రెండ్. సర్వకాల సర్వావస్థల యందు నీ వెంట, జంట, కంట ఉండే భగవంతుడే నీ నిజమైన మిత్రుడు, ఇంకెవరు కాదు. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ స్నేహితులను బట్టి నీవెలాంటి వాడవో చెప్పవచ్చును. వీరాది వీరుడైన సూరాది చూడైన కరుణంతటి వాడు దుష్ట సాంగత్యం చేత దుష్ట చతుష్టయంలో ఒకడై అపకీర్తి పాలయ్యాడు. ఇంక బంధువులు ఎవరు? మరణానంతరం ఎవరికి ఎవరు? అందరూ మధ్యలో వచ్చి మధ్యలో విడిపోయేవారే కదా. కదిలిపోయే మేఘముల వంటి వారే కదా. మరణానంతరము బంధువులు వాకిలి వరకే, ఆలుబిడ్డలు అల్లకాటి వరకే. నీ వెంట ఉండేది జగద్బంధువైన దైవం ఒక్కడే. నీవైనా ఎంతకాలం? నీవు పుట్టక ముందు, నీ జీవితకాలంలో, నీ మరణానంతరం కూడా ఉన్నాడు దైవం. ఆ దైవమే సత్యం, నిత్యం. ఆ దైవాన్ని విశ్వసించు, అనుసరించు. కారణం, ఏ నాటికైనా నీవు ఈ లోకాన్ని విడవలసిందే. క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్ విత్ యువర్ రైట్ హ్యాండ్. ఇట్ ఈస్ ఆల్వేస్ ద రైట్ థింగ్ టు డూ. క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది వరల్డ్ విత్ యువర్ లెఫ్ట్ హ్యాండ్. వన్ డే ఆర్ ది అదర్ ఇట్ హ్యాస్ టు బి లెఫ్ట్. ఈ ప్రపంచాన్ని నీవు ఏనాటికైనా విడవలసిందే. దైవాన్ని గట్టిగా పట్టుకో, అదే మంచిది. RIGHT అన్నమాట. సాయిరామ్.